క్రైస్తవుడిగా మరి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనేటువంటి దాన్ని ఆలోచిస్తే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాలముని ఎరుగని మనుషులంటే మనమే తెలుసుకోవాలి. ఈరోజు ఏవైతే తక్కువగా చూస్తున్నామో మనం, ఒక పశువుని మనం మనిషి కంటే తక్కువగా చూస్తాం. నిజం టోటల్గా చెప్పాలంటే భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులలో మానవ జన్మే ఉత్కృష్టమైనది, మానవ జన్మే గొప్పది అని చెప్తున్నాం. నిజమే. ఎందుకంటే ఇవన్నీ కలగబడినటువంటివన్నీ దేవుని మాట ద్వారా వస్తే మనం మాత్రం దేవునిలో నుంచి వచ్చినటువంటి వారమని సగర్వంగా మాట్లాడుకుంటున్నాం. కానీ సృష్టిలో ఉన్న ఇవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. అవి వాటి సమయాలను పాటిస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. కానీ మనుషులుగా ఉన్నటువంటి మనం మాత్రం ఈ విషయంలో మర్చిపోయినట్టుగా చూస్తున్నాం. అందుకే మరి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, ఆకాశమునకు ఎగురుగు చంకుబుడ్డు కొంగ అయినను తన కాలమును ఎరుగును, తెల్లగవ్వయు మంగళకత్తె పెట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. చూసారా, దేవుడే రాయించాడు ఈ మాట. ఎవరట? ఆకాశమునకు ఎగురు శంకుబుడ్డి కొంగ అయినను తన కాలమును ఎరుగునా. శంకుబుడ్డి కొంగ అన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టార్క్ అంటాం. స్టార్క్, మైకిల్ స్టార్క్ అనేవాడు, ఆస్ట్రేలియా క్రికెటర్, పెద్ద ఫేమస్ క్రికెటర్ ఉండేవాడు మైకిల్ స్టార్క్. స్టార్క్ అంటే శంకుబుడ్డి కొంగ, తెలుగులో ఇంగ్లీష్లో స్టార్క్. స్టార్క్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే లవ్లీ బర్డ్, ప్రేమ పక్షి అని అర్థం. ఈ పక్షి ఏంటన్నట్లయితే తన కాలమును ఎరుగునంటే ఇది యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది. యూరప్ అంటే ఆఫ్రికా ఖండంలో ఎక్కడో ఇది పుట్టినటువంటిది, అక్కడ ఉంటున్నటువంటిది. దానికి ఈ యూరోపియన్ కంట్రీస్లో ఈ వింటర్ సీజన్స్ కనుక వస్తే ఆ కాలంలో -5 degrees వరకు కూడా వెళ్ళిపోద్ది అక్కడ వాతావరణం. ఆ -5 degreesలో అది బ్రతకలేదు కనుక అక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశానికి, ఇండియాలో ఉన్న దక్షిణ భారతదేశానికి, అంటే ప్రజెంట్ కొల్లేరు అంటున్నాం, అలాగే కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు అంటే నెల్లూరు సంబంధించింది. అక్కడి నుంచి ప్రయాణమై ఇక్కడికి వచ్చి ఈ శీతాకాలానికి అక్కడికి చేరుకుంటుంది. అంటే మనకి కూడా చలి ఉంటుంది, కానీ ఏంటి -, degreesలో ఉండదు మనకి. అంటే అది ఏం చేసిందంటే ఈ కాలం వచ్చేటప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి అంటే ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ నేను రావాలి అని దాని కాలాన్ని ఎలా గుర్తించింది అది. అందుకనే ఆకాశమునకు ఎగురు శంకుబుడ్డి కొంగయు తన కాలమును ఎరుగును అంటే ద టైం మేనేజ్మెంట్లో అదేమైంది చెప్పండి? సక్సెస్. టైం మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యింది. ఎందుకులే వెళదాంలే, తర్వాత వెళ్దాంలే, లేటుగా వెళ్దాం అనుకుంటే చచ్చిపోయేది.